నన్ను చాలా భయంకరంగా మోసం చేసి అప్పులు పాలు చేసేసి ఈరోజు నన్ను నిశ్చేష్టుడిగా వదిలిపెట్టి వెళ్ళిపోవడం మాత్రమే కాదు, నా మీద చాలా భయంకరంగా మాట్లాడిన నిందల అవమానాలు కుదురుస్తూ ఉంది. నేను వాస్తవానికి తనని బాగా చూసుకున్నాను, చాలా మంచిగా చూసుకున్నాను. నేను తినకపోయినా నా భార్యకు కడుపు నిండా పెట్టాలని ఎంతో ప్రయత్నం చేశానన్న నన్ను భయంకరంగా ఇబ్బంది పెడుతుంది. నా కోసం ప్రార్థించని ఏడుస్తున్నాడు యవనస్తుడు. బహుశా కొన్ని కుటుంబాల్లో అది మరొక విధానంలో అయి ఉండొచ్చు. భార్యలు భర్తను ప్రేమిస్తుంటే భర్తలు భార్యను ఏడిపించే పరిస్థితులు కొన్నిసార్లు ఉండొచ్చు. పిల్లలను పట్టించుకొని తల్లిదండ్రులు చాలామంది ఉన్నారేమో. తెలంగాణ నుంచి 2 బిడ్డలు కరోనా సమయంలో మా దగ్గరికి వచ్చారు. వారిని చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకోసం అంటే కరోనా సమయంలో వారం రోజుల వ్యవధిలో తల్లిదండ్రులు 2 చనిపోయారు. ముందు తండ్రి చనిపోయాడు, ఆయన నుండి కరోనా తన భార్యకు వచ్చింది, ఆమె కూడా చనిపోయింది. 2 కూడా యవ్వనకాలంలో ఉన్న బిడ్డలు, ఎవరు లేరు ఇప్పుడు వాళ్ళకి. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మా అమ్మ నాన్న బ్రతికున్న రోజుల్లో మా బంధువులకి చాలా సహాయం చేశారన్న. మా తల్లిదండ్రులు 2 గవర్నమెంట్ ఎంప్లాయీస్, వారికి వచ్చిన శాలరీలు మాకు పెట్టారో లేదో కానీ మా బంధువులకు మాత్రం బాగా పెట్టారన్న. మా అమ్మ తరపున బంధువులకు వస్తే ఆమె పెట్టేది, మా నాన్న తరపున బంధువులు వస్తే వాళ్ళకి పెట్టారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత మా కుటుంబం ద్వారా దేవుని పొందిన ఆ బంధువులే ఇప్పుడు మా చుట్టూ చేరి, మీ నాన్న ఇన్ని లక్షలు ఇవ్వాలి మాకు, మీ అమ్మ ఇన్ని లక్షలు ఇవ్వాలా, మీరు తీర్చండి అని చెప్పి మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఎంతో కొంత డబ్బు వస్తుందని వాళ్ళకి తెలుసు. అందును బట్టే రాంగ్ ప్రామిసరీ నోట్లు క్రియేట్ చేసి మా నాన్న సంతకం మా అమ్మ సంతకం ఫోర్జరీలు చేసేసి, తిన్నదంతా మా దగ్గర నుండి పొందిందంతా మా నుండి మేలు, మరలా ఇప్పుడు ఆ డబ్బులను కూడా కాజేయాలని ఆ పత్రాలన్నీ తీసి కోర్టులో కేసేశారన్న. ఆ డబ్బులు రానివ్వట్లేదు మాకు. ఒక పక్కన తల్లిదండ్రులు పోగొట్టుకున్న బాధ ఒకటైతే, మరొక ప్రక్కన మా సొంత బంధువులే, అది కూడా మా అమ్మ నాన్న ద్వారా దీవెన పొందిన వారు ఈ రోజున మాకు వ్యతిరేకంగా నిలబడి మాకు ఇంకా ఇన్ని లక్షలు రావాలని కోర్టులో కేసులు వేస్తుంటే చిన్నపిల్లలు ఉన్న తిరగలేకపోతున్నాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా ఎవరు నమ్మాలో కూడా తెలియట్లేదు మాకు. లేవా ఇలాంటి సమస్యలు, ఇలాంటి ఇబ్బందులు లేవా కుటుంబాల్లో? ఇలాంటి సవాళ్ళు ఎదుర్కోవట్లేదా? దావీదు తన సొంత కుమారుని ద్వారా ద్వేషించబడ్డాడు. అతను కూడా సింహాసనం లాగేయాలని అబ్షాలోము ప్రయత్నం చేస్తున్నాడు. ఇతని ప్రయత్నానికి అగ్నికి ఆద్యం తోడైనట్టుగా అహీతోపెలు అనబడే వ్యక్తి దావీదు గారికి చాలా నమ్మకమైన వ్యక్తి. దావీదు ఎంతగా అహీతోపెలు నమ్మాడు అంటే, అహీతోపెలు ఏదైనా మాట్లాడితే అది దేవుడి దగ్గర నుండే వచ్చిందని నమ్మేవాడట. హీ బిలీవ్ దట్ కౌన్సిల్ వాజ్ కమింగ్ ఫ్రమ్ గాడ్. అహీతోపెలు మాట్లాడుతుంటే, అయ్యా నువ్వు దేవుడు మాట్లాడితే నాకు ఎలా ఉంటుంది అలా ఉంటుందని అంత గొప్ప స్థానాన్ని అహీతోపెలుకి ఇస్తే, అహీతోపెలు తీరా సమయం వచ్చిన తర్వాత అబ్షాలోముతో కలిసి కుట్ర పనడం ప్రారంభించాడు. They started a plot. They started a conspiracy against David. అంత నమ్మిన వ్యక్తి తన కుమారుడి వైపు వెళ్ళిపోయి వాళ్ళిద్దరూ కలిసి దావీదు కీడు చేయాలని ప్రయత్నం చేసిన సమయంలో దావీదు ఎంత ధైర్యం తెచ్చుకోకపోతే, దేవుని మీద ఎంత